ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మేము సింహాచలం వెళ్తున్నాం అన్నమాట. సండే మార్నింగ్ వెళ్తున్నాము. క్లైమేట్ ఎంత బాగుంది తెలుసండి. నేను అనుకున్నాను ఎక్కువ ఎండగా ఉంటుంది, కష్టం బండి మీద వెళ్ళడం కదా, ఎక్కువ ఎండగా ఉంటుంది, ఇంకా చాలా ఎండ దెబ్బ అది తగిలేస్తుంది అనుకున్నాను. కానీ మాకు అసలు ఏమీ ఇబ్బంది లేకుండా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా మాకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. అసలు మార్నింగ్ బయలుదేరేసరికి మబ్బుగా చాలా క్లౌడీగా ఉంది. మీకు ఆకాశం కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇవన్నీ క్లౌడీగా ఉన్నాయి. ఫస్ట్ అనుకున్నానేమో పెద్ద వర్షం పడిపోద్దేమో అనుకున్నాను. వర్షం లేదు, ఎండ లేదు. అంటే దేవుడు మహిమ. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, దగ్గర 2 months నుంచి అనుకుంటున్నాం అన్నమాట సింహాచలం వెళ్దాము అని. నా మ్యారేజ్ డే ఉంది కదా, అప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ అవ్వలేదు. ఏదో ఒక అడ్డు ఈ లోపల పిల్లలకి ఎగ్జామ్స్ అలాగ అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయి సరే అని చెప్పి వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరమాట. ఇది ఎక్కడంటే హనుమంత్ వాక్ ఉంది కదా, ఆ ఆ రోడ్డు మాట. ఈ రోడ్డు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఎక్కువ ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉండదు. 4 routes మాట ఇదంతా. ఇది ఈ లోపల నుంచి మనం డైరెక్ట్గా సింహాచలానికి ఇది ఒక 10 kilometers ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మేము బయలుదేరేసరికి 7, అందులో సండే. అస్సలు జనాలు అనేదే చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా తొందర బయలుదేరిపోదాం అనుకున్నాము, బట్ అవ్వలేదు. ఇది ఎంట్రన్స్ మాట. ఈ లోపల నుంచి వచ్చాం. మేము పూర్తిగా సింహాచలం వరకు వెళ్ళలేదు. మనం ఆ రోడ్డు మీద నుంచి వస్తుంటే మధ్యలో ఆర్లోవా దగ్గర మనకి అలాగా సింహాచలం మధ్య రోడ్డు ఒకటి వస్తుంది. దాని లోపల నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మీకు ఆర్చ్ చూపించాను కదా, అక్కడ మనం బండికి టికెట్ తీసుకోవచ్చు. బండికి అయితే 10 రూపాయలు మాట. ఇలాగ మీదకి వెళ్ళిపోతున్నాము. ఈ హిల్ అయితే ఎంత బాగుంది. అక్కడ క్లౌడ్స్. తర్వాత ఎప్పుడు నేను సింహాచలం వచ్చినా మీకు చూపిస్తుంటాను కదా, ఎప్పుడు ఈ నైట్ టైం రావడము. నైట్ ఏంటంటే మనం అంతగా బాగుండదు, ఫుల్ లైటింగ్స్ అది ఉంటాయి కానీ ఈ గ్రీనరీ అది అంత కనిపించదు కదా. మార్నింగ్ ఇలాంటి పచ్చగా, తర్వాత ఈ మేఘాలు అవి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. మంచి గాలి, మెయిన్ ఎండ లేదు, క్లౌడీగా ఉంది. ఎటో వర్షాలు బాగా దంచి కొడుతున్నాయి. మాకైతే వర్షం అది లేదు. నేను అనుకున్నాను వర్షం పడిపోద్దేమో అనుకున్నాను, కానీ అస్సలు వర్షం లేదు. సన్ చూస్తున్నారా, కొంచెం వస్తున్నట్టు రాకుండా అలా ఆ మేఘాల మధ్యలో ఉన్నారన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా చాలామంది ఈ టైంకి రిటర్న్ కూడా అయిపోతున్నారు. అంటే 4 గంటల నుంచి కదా, ఇదిగోటి బళ్ళు అవన్నీ చూస్తున్నారా, రిటర్న్ కూడా అయిపోతున్నారు. ఇలాగా వచ్చేస్తున్నాం. ఈ వైజాగ్లో ఊళ్ళో ఉండి నేను సంవత్సరానికి ఒక్కసారి వెళ్తుంటాను సింహాచలం. ఎక్కువగా వెళ్ళడము ఎందుకో అవ్వదు. ఎప్పుడు అనుకుంటాను ఏదో ఒకటి అలాగ అవుతుండి ఇంకా లాభం లేదు. ఇంకా దేవుడి దగ్గరికి అనుకున్నప్పుడు వెళ్ళాలి అని చెప్పి ఇంకా వీళ్ళు పరీక్షల వరకు ఆగానమాట. వీళ్ళు పరీక్షలు అయితే అయిపోయి, ఇద్దరివి అయిపోయి, ఇద్దరికి థర్స్డేతో అయిపోయామాట. ఇంకా మరి సండే వెళ్ళిపోదాం. స్కూల్స్ అయితే 24th వరకు స్కూల్స్ ఉన్నాయి, తర్వాత సెలవులు అన్నమాట. సరే సండే వెళ్ళిపోదాం. ఏమైనా టిఫిన్ అది అయితే చూద్దాం, పైన తిందాం, లేదంటే అక్కడ ప్రసాదం అది ఉంటుంది కదా, పులిహార అవన్నీ తీసుకుందాం అని ఆలోచనలో ఉన్నాను. ఇదిగోటి ఇలా లోపలికి వస్తే అక్కడ మధ్యలో మనకి మంచి అంటే పాటలు కూడా పెడుతుంటారు దేవుడిది. అంటే ఓం లక్ష్మీ నరసింహ అని ఎవరో అలా పాడుతున్నట్టు. ఇప్పుడు మనకి తిరుపతిలోని గోవింద
ఓం వెంకటేశ్వరాయ నమః అని వస్తుంటుంది కదా! అలాగే ఇక్కడ అలా ఓం లక్ష్మీ నరసింహస్వామి అని వస్తుందన్నమాట. వింటుంటే ఎంత బావుందో! నేను అది అలాగ ఉంచుదామనుకున్నాను గానీ, ఇంకా కొన్ని పాటలు అవి వస్తుంటాయి. గోలగా ఉంటదని చెప్పి నేను వాయిస్ అయితే కట్ చేశాను. కానీ మార్నింగ్ మార్నింగ్ ఆ వాయిస్ వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటది. ఇదంతా హిల్స్ మాట. ఇంకా బస్సులు చాలామంది రిటర్న్ అయిపోతున్నారు. మరి అక్కడ ఏంటి అయిందో ఏంటో తెలీదు. మేము వెళ్ళేసరికి పూర్తి టెంట్లది ఏసుంది. తర్వాత ఎక్కువ క్యూస్ అవి ఉన్నాయన్నమాట. చాలా అంటే ఇలాగ కట్టేసి ఉంటాయి కదా! అలాగున్నాయి. నేను అనుకున్నాను ఏదో పూజ అవుతదో ఏంటో, ఎంత రష్ ఎందుకో మరి తెలీదు. నేను అనుకోవడం శ్రీరామనవమి అంతవరకు అయ్యి ఉండదు. ఈ మధ్య మధ్యనే ఏదో అయి ఉండొచ్చు. కానీ మేము వెళ్ళేసరికి జనాలు ఉన్నారు. కానీ మాకు ఎక్కడ రష్ అనిపించలేదు తెలుసండి. చాలా ఖాళీగా ఉంది. ఇదిగోటి చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని బైక్స్ ఉన్నాయో ఇవన్నీ. కానీ ప్రశాంతంగా దర్శనం కూడా అయింది. నేను ఇది ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ దాకా నేను ఉండిపోయాను. అంత జనాల్లో మనం అంతసేపు చూడలేం కదా! కానీ నేను చూసాను. ఇక్కడ బైక్ పార్క్ చేసాం. తర్వాత లోపలికెళ్ళి దర్శనం చేసాం. ఫోన్ అది ఉంచామన్నమాట. బండిలోనే ఉంచాము. తర్వాత బయటికొచ్చాక మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి తీస్తున్నాను అనమాట. ఇది శంకు చక్రాలు. ఇది బాగా అనిపించింది. ఇది ఎక్కడంటే మనకి ప్రసాదాలు ఇస్తారు కదా! పులిహోర అది మనం తీసుకుంటాం. ఆ కౌంటర్ పక్కన ఉంది. బాగుంది అని చెప్పేసి తీసానమాట. చాలామంది ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నారు. దీని పక్కనే మనకి రావి చెట్టు అవి అన్నీ ఉన్నాయన్నమాట. చాలామంది పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ తిరుగుతారు. అక్కడ 3 టైమ్స్ 5 టైమ్స్ అలాగుందన్నమాట. తర్వాత ఇలా కొంచెం వచ్చేటప్పుడు నా ఫేస్ ఎలాగుంది, వెళ్తున్నప్పుడు నా ఫేస్ ఎలాగుందో చూస్తున్నారా? ఇప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అయిందండి. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఎండగా లేదు కానీ ఎండ కొంచెం స్టార్ట్ అయింది. మేము పూర్తిగా ఎండ స్టార్ట్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. 10 సరికి వెళ్ళిపోయాం. అప్పటికి అంత వేడి లేదు. ఇది రిటర్న్ అన్నమాట. అయిపోయినప్పుడు ఇక్కడ జోళ్ళు పెట్టాము. ఇక్కడ మనం మొబైల్స్, జోళ్ళు తర్వాత ఏంటి లగేజ్ అవన్నీ పెట్టుకోవడానికన్నమాట. నేనైతే జోళ్ళు అవి తీసుకున్నాము. ముందు అటుపక్క ఉండేది అవన్నీ ఏంటో అన్నీ ఇరిపేసి ఇచ్చేస్తున్నారు. ఇది ఇక్కడ పెట్టేశారన్నమాట. తర్వాత ఇక్కడ ఒక మామేమో మజ్జిగ, ఈ ఎండతోని మజ్జిగ తాగితే ఎంత బాగుంటుంది. మంచిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు అవి వేసి ఇచ్చారు. ఒక్కొక్క గ్లాస్ అయితే తీసుకొని తాగామన్నమాట. ఇది 10 రూపీస్ ఈచ్ గ్లాసు. ఈ ఎండకు ఆ ఒక్క గ్లాస్ తాగనే చాలా బాగా అనిపించింది. ఈ డ్రింక్స్ వాటికన్నాని మజ్జిగ చాలా మంచిది, హెల్త్కి మంచిది, చాలా చల్లదనమాట. అలాగా ఒక గ్లాస్ అయితే తీసుకొని ఇంకా షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. ఎక్కడ ఉన్నవి అన్ని టెంపుల్ దగ్గర ఉంటాయండి. ఆ పూజ ప్లేట్లు కానీ, కుందులు కానీ, పువ్వులు రకరకాలు మనం ప్రతి టెంపుల్ దగ్గర ఇప్పుడు దొరికిపోతున్నాయి. అయినా నాకు ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పి నేను మరి ఇప్పుడు ఏం షాపింగ్ అయితే చేయలేదు. ఇలాగా వాళ్ళు దేనికి వెళ్తున్నారు, బైక్ తేడానికి వెళ్తున్నారు. అందుకని నేను అక్కడ ఉన్నాను అనమాట. అక్కడ ఇదిగోటి పూర్తి టిన్లాగా వేస్తారు. ముందు ఇక్కడ టిన్ ఉండేది కాదు, నార్మల్గా ఎండ అది తగులుతున్నట్టు ఉండేది. అక్కడ ఫస్ట్ బండి అది పెట్టేవాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా మారిపోయింది. అదంతా టిన్ అది వేసి
అక్కడ నీడగా ఉంది. కొంతసేపు అక్కడ మనం వెయిటింగ్ అది చేసినా కూర్చోడానికైనా చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఇంకా కిందకు వచ్చాము, ఇంటికి కూడా వచ్చాము. ఇదిగోటి ఇదైతే తీసుకున్నాం ప్రసాదం. పులిహార ఒకటి. సింహాచలం వెళ్తే పులిహారే చాలా బాగుంటుంది అంటారు కదా. తిరుపతి లడ్డు, సింహాచలం పులిహార, అన్నవరం ప్రసాదం వాటికే ఫేమస్ మాట. ఇదిగోటి లడ్డు అయితే తీసుకున్నాము. లడ్డు 2 30 రూపీస్ మాట. 4 లడ్డూలు తీసుకున్నాం, అంటే ఒకటి 15 రూపాయలు మాట. పులిహార అయితే ప్యాకెట్ 10 రూపీస్ మాట. ఇలా తీసుకున్నాం. ఇంకా టిఫిన్ అది ఏం చేయలేదు. ఈ పులిహార ఉంది, ఇంకా ఇడ్లీ ముద్ద ఉంది, దాంతోనైతే అయిపోద్ది. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.